అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. వ్యాస మహర్షి రచించిన ఈ పురాణాలు ఏంటి? ఏ పురాణంలో ఏముంది? 18 పురాణాలలో మార్కాండేయ పురాణం చిన్నది కాగా పద్మ పురాణం పెద్దదిగా ఉంటుంది. మిగిలిన పురాణాలేంటి? ఏ పురాణంలో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం. మత్స్య పురాణం. మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు మనువు అనే రాజుకు చెప్పిన ఈ పురాణమే మత్స్య పురాణం. ఇందులో కాశీ క్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు లాంటి రాజుల గొప్పతనం, ధర్మం అంటే ఏంటి, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేంటి, వీటన్నిటి గురించి వివరణ ఉంటుంది. కూర్మ పురాణం. కూర్మావతారం దాల్చిన శ్రీ మహావిష్ణువు చెప్పిన కూర్మావతారంలో ఖగోళ శాస్త్రం గురించి, కాశీ, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది. వామన పురాణం. పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన వామన పురాణంలో శివపార్వతుల కళ్యాణం, గణేశ, కార్తికేయుల జన్మ వృత్తాంతం, ఋతువుల గురించి వర్ణన ఉంటుంది. వరాహ పురాణం. వరాహావతారం దాల్చిన శ్రీ మహావిష్ణువు భూదేవికి తన జన్మ వృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించి వర్ణనలు వరాహ పురాణంలో కనిపిస్తాయి. బ్రహ్మాండ పురాణం. బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలిత మహిమాన్వ స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించి ఉంటుంది. భవిష్య పురాణం. మనువుకు సూర్య భగవానుడు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతో పాటు భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించి వివరణ ఉంటుంది. గరుడ పురాణం. గరుత్మంతుడి సందేహాలపై శ్రీ మహావిష్ణువు చెప్పిన వివరణ గరుడ పురాణం. ఇందులో గరుడుని జన్మ వృత్తాంతంతో పాటు జనన మరణాలంటే ఏంటి, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు, ఏ పాపానికి ఏ శిక్ష పడుతుంది లాంటి విషయాలు ఇందులో ఉంటాయి. వాయుపురాణం. వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో పరమేశ్వరుడి మహత్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు ఉంటాయి. అగ్నిపురాణం. అగ్నిదేవుడు వశిష్ఠునికి చెప్పిన అగ్నిపురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను తెలుసుకోవచ్చు. స్కాంద పురాణం. కాశీఖండం, కేదరఖండం, కుమారిల ఖండం, రేవాఖండం సహా వివిధ ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడు. ఇందులో రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయ విశేషాలు సహా ఎన్నో పుణ్యక్షేత్రాల గురించి ఉంటుంది. లింగ పురాణం. లింగ రూప శివుడి ఉపదేశాలు, శివుడి మహిమలతో పాటు ఖగోళ, జ్యోతిష్యం గురించి వివరిస్తుంది లింగశాస్త్రం. నారద పురాణం. బ్రహ్మమానస పుత్రులైన సనక సనందన సనాతన సంపత్కుమారులకు నారద మహర్షి చెప్పిన ఈ పురాణంలో వేదాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించి నారద పురాణం ఉంటుంది. భాగవత పురాణం. భాగవత పురాణంలో శ్రీ మహావిష్ణువు అవతారాలు, శ్రీకృష్ణ జననం, లీలల గురించి, మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిత్ మహారాజుకి శక మహర్షి చెప్పగా శకుడికి మొదట బోధించాడు వ్యాస మహర్షి. మార్కాండేయ పురాణం. మార్కాండేయ పురాణంలో శివకేశవుల మహత్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్యం, దేవి మహత్యం ఉంటాయి. విష్ణు పురాణం. పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన విష్ణు పురాణంలో శ్రీ మహావిష్ణువు అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్ర ఉంటుంది. బ్రహ్మపురాణం. బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన బ్రహ్మపురాణంలో వర్ణధర్మాలు, స్వర్గ నరకాల గురించి ప్రస్తావించారు వ్యాస మహర్షి. బ్రహ్మ వైరవర్త్య పురాణం. ఈ బ్రహ్మ వైరవర్త్య పురాణంలో భోజన నియమాలు, రోగ నివృత్తి సాధనలు, తులసి, సాలగ్రామ మహత్యం, బ్రహ్మ వైరవర్త్య పురాణం ఉంటాయి. పద్మ పురాణం. పద్మ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావి చెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహత్యం,
గీతాసారం నిత్య పూజా విధానాల గురించి వివరణాత్మకంగా ఉంటుంది.